నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అక్షర యోధుడు రామోజీరావుకు ఘన నివాళి. భారతరత్న సాధించటం మనందరి బాధ్యతన్న సీఎం చంద్రబాబు. పత్రికా స్వేచ్ఛ కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి రామోజీరావు. పాత్రికేయులకు ఆయన విధానాలే పాఠాలన్న ఎన్ రామ్. ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారు. అమరావతిలో విగ్రహం ఏర్పాటు చేయాలని పవన్ వినతి. జీవించినా మరణించినా రామోజీరావులా ఉండాలన్న కీరవాణి. కష్టాన్నే నమ్ముకోమని చెప్పారని గుర్తు చేసుకున్న శ్యాంప్రసాద్ రెడ్డి. రామోజీరావు ఆశయాలను కొనసాగిస్తామన్న కుమారుడు కిరణ్. అమరావతికి 10 కోట్లు విరాళం అందజేత. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుంది. పార్లమెంట్ ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం.